హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్తే అండి. సంక్రాంతి పండగ కదండి, చెక్కలు చేస్తున్నానండి. ఇదిగోండి, ఇది 2 సేర్లు పిండి అండి. అలాగే శుభ్రంగా బియ్యం అండి కడిగి ఆరబోసుకుని పట్టించుకోవాలండి. చూడండి, దీనికి తగ్గ అల్లం, అలాగేనండి కరివేపాకు, అల్లం పచ్చిమిరపకాయలు పేస్ట్ అండి. ఇది చూసారండి, వెన్న కూడా వేసుకోవాలండి కాస్త. అలాగే పెసరపప్పు, మీకు ఇష్టమైతే పచ్చిశనగపప్పు వేసుకోండి, లేదంటే పెసరపప్పు వేసుకోండి. సాల్ట్ రుచికి సరిపడా నేను కలిపిన తర్వాత చూపిస్తానండి. ఇదిగోండి, అన్నీ ఇలా వేసుకుని ముందండి ఇలా కలపాలి. అంతా పిండి చక్క 4 మూలలా కలవాలండి. తర్వాత అండి ఇదిగోండి గోరువెచ్చని నీళ్లు పెట్టుకున్నా, ఈ నీళ్లతో కలపాలండి. ఇదిగోండి, మొత్తం ఇలా కలుపుకోవాలండి చక్కగా. చూసారా, పిండి గుల్లతనం కనపడుతుంది. అలాగే ఈ గోరువెచ్చని నీళ్ళు ఇలా పోసుకునండి మొత్తం ఉండలా కలుపుకోవాలండి. పిండి కలిపిన తర్వాత ఈ మాదిరిగా ఉండ చేసుకునండి ఇలా ఒత్తుకోవాలండి. లోటా పెట్టి నొక్కితేనండి అన్నీ ఒకటే షేపులో వస్తాయి. చూసారండి, నూనె పెట్టుకున్నాను. నూనె కాగిన తర్వాత వేసి చూపిస్తా. ఇదిగోండి, ఇలా వేయాలండి మెల్లగా. అసలు ఈ చెక్కలు చాలా బాగుంటాయండి, జబ్బు కూడా చెయ్యవు. అలాగే మేము రోజుకి ఒకటి చేద్దాం అనుకుంటున్నాం అండి. అన్నీ ఒకరోజే నేను చేయలేను కదండి, అసలు పిల్లల సహాయం తీసుకుని చేస్తున్నానండి. ఇదివరకు అంటే ఒక్కదాన్నే క్యానులు చేసేదానండి. ఇదిగోండి, ఇలా వేగినే చూసారా, చక్కగా తెల్లగా వస్తాయండి. బాగుంటాయి, చాలా బాగుంటాయి, కరకరలాడుతూ ఉంటాయి. ఇదిగోండి, ఎంతో టేస్టీగా ఉండే చెక్కలండి. చూసారు కదండి, ఈ మాదిరిగా చేసుకోండి మీరు కూడా ఎవరన్నా కావాలంటే. అలాగే రోజుకో రకం పిండి వంటలు చేసుకుంటూ ఉండండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. థ్యాంక్ యూ అండి, మీ అందరికీ ధన్యవాదాలు.